చేస్తాం. ఎండి అనేది చాలా పెద్ద విషయం సార్. తెలిసిన వాళ్ళకే దాని గురించి అర్థమవుతుంది. మరి అటువంటి దానిలో కూడా ఒక మంచి ఫలితాలు రావడం అనేది గొప్ప విషయం. నల్ల అల్లానికి ఉన్నటువంటి గొప్పతనం అని భావిస్తా ఉన్నాం. మరి రమణ సార్, నెక్స్ట్ మీ తరపున ఎవరిని అన్మ్యూట్ చేయమంటారు? సార్ అందులో రెడ్మీ నోట్ ఐ థింక్ బాలకృష్ణ వారు. రెడ్మీ నోట్ ఓకే సార్. రెడ్మీ ఓకే వీరే గారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం బాలకృష్ణ, మైక్ అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. నమస్తే బాలకృష్ణ గారు. నమస్తే సార్, నా పేరు బాల, విశాఖపట్నం. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ ని. ఓకే. నాకు హార్ట్ కి సంబంధించి కొద్దిగా సమస్య వచ్చింది. అదేంటంటే నేను డిసెంబర్ అంటే నవంబర్ టైంలోనే నాకు కొద్ది దూరం నడిచిన అలసట అనేది మొదలైంది. ఓకే. డిసెంబర్ నాటికి కొద్దిగా ఎక్కువైంది. ప్రైవేట్ హాస్పిటల్లోని టెస్ట్లు చేసుకుంటే హార్ట్ సమస్య ఉంది, యాంజియోగ్రామ్ చేయాలనేసి డాక్టర్ గారు సలహా ఇచ్చారు. ఆ తర్వాత నేనేం చేశానంటే డిసెంబర్ అంటే దగ్గర సంక్రాంతి దగ్గరకు వస్తుంది కాబట్టి సంక్రాంతి తర్వాత చేసుకుందామని చెప్పేసి సంక్రాంతిలో నేను కేజీహెచ్ లో డైరెక్ట్ గా అడ్మిట్ అయ్యాను. సార్ మళ్ళీ ఒక్కసారి మైక్ అన్మ్యూట్ చేయండి సార్. అడ్మిట్ అయ్యాను సార్ నా సమస్యకు సంబంధించి. కేజీహెచ్ లో అడ్మిట్ అయిన తర్వాత యాంజియోగ్రామ్ చేశారండి. యాంజియోగ్రామ్ చేసిన 80% పైన బ్లాక్స్ ఉన్నాయి. అయితే నేను స్టంట్స్ వేసుకోవడానికి ముందు నుంచే వాళ్ళకి ప్రిపరేట్ చేశాను. నేను స్టంట్స్ వేసుకుని సార్ యాంజియోగ్రామ్ మాత్రమే చేయండి అని చెప్పాను. కానీ అనేసి చాలా ప్రశ్నలు వేశారు. నేను నేచురోపతి సంబంధించి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానండి, కొద్దిగా నాకు టైం ఇవ్వండి, వెంటనే నేను స్టంట్స్ రెడీగా లేనని కూడా చెప్పాను. సరే ఓకే అనేసి ఓన్లీ యాంజియోగ్రామ్ చేసి డిశ్చార్జ్ చేసి పంపించారు. అప్పటికి నాకు ఈ బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ కూడా తెలియదు వాస్తవానికి. ఓకే. నేను మామూలుగా యూట్యూబ్ వీడియోలు చాలా విన్నాను. అంటే నేచురల్ గా అంటే ఆకుకూరలు జ్యూస్ చేసుకుని తాగడం అలాంటివి ఉన్నాయని చెప్పి అదేదైనా చేద్దాం అనుకున్నాను. కానీ నాకు పూర్వం నుంచి పరిచయం రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారితో ఒకసారి మాట్లాడాను. ఆయన ఈ ప్రొడక్ట్ సంబంధించి అంటే ఈ ఫుడ్ సప్లిమెంట్ సంబంధించి చాలా ప్రొడక్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఒకసారి మాట్లాడదామని మాట్లాడాను. మాట్లాడితే ఈ బ్లాక్ జింజర్ బాగా పనిచేస్తుంది, తీసుకోండి అని చెప్పారు. నేను వెంటనే దాన్ని తీసుకొని వాడడం మొదలు పెట్టాను. మొదలుపెట్టిన మొదటి 4 రోజులకి నేను వాస్తవానికి మెట్లు ఎక్కి దిగితే అలసిపోయేవాడిని. నేను ఇది వాడిన 4 రోజులకి అలసట పోయాను. నెక్స్ట్ ఏంటంటే 10 days కి కొద్ది దూరం ఇంకా అంటే ఒక 1/2 kilometer వరకు నడవగలిగాను. వెరీ గ్రేట్ సార్. ఓకే. అలాగే అనదర్ 10 days కి 1 kilometer. అలాగలాగా నేను ఇప్పుడు ఇది మొదలుపెట్టి నెల 15 రోజులు అవుతుంది. ఓకే. 45 నెల 15 రోజుల్లోని చాలా మార్పులు వచ్చాయి. నేను అప్పటికి ఇప్పటికి లిపిడ్ ప్రొఫైల్ బాగా మార్పు వచ్చింది. ట్రైగ్లిజరైడ్స్ 285 ఉండేది, అది 85 కి వచ్చింది. అలాగే హెచ్డిఎల్ ఎల్డిఎల్ కూడా నార్మల్ కి వచ్చాయి. అవి కూడా 285, ఒకటి 191 ఎల్డిఎల్ ఉండేది, అది కూడా 72కి వచ్చింది. ఓకే. ఇవన్నీ కూడా విత్ ఇన్ 1 month లో నార్మల్ కి వచ్చిందంటే ఈ ప్రోడక్ట్ వండర్, అమేజింగ్ అనమాట. మామూలు చిన్న విషయం కాదు. చాలా సప్లిమెంట్లు ఇంత ముందు కూడా వాడాను కానీ అంత చేంజెస్ అనేది లేదు. ఈ ప్రోడక్ట్ లో దమ్ముంది. మంచి ప్రోడక్ట్, ఎక్సలెంట్. నాకు మంచి ప్రోడక్ట్ అందించిన రామ్మోహన్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే బివి రమణ గారికి కూడా నేను కలిసినప్పుడు కూడా ఆయన కూడా చాలా ధైర్యం చెప్పారు. నాకు చిన్న చిన్న డౌట్లు ఉండేటప్పుడు కూడా అతనికి కాల్ చేసి ఇమీడియట్ రెస్పాండ్ అవుతూ నాకు సలహాలు ఇచ్చారు. ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఒకటి సార్, మీరు
ఏ పేపర్లో మీరు జర్నలిస్ట్ అని చెప్పారు కదా, రిపోర్టర్ అని? నేను నా స్టార్టింగ్ నేను 26 ఇయర్స్ కి ఆంధ్రజ్యోతి పాత మేనేజ్మెంట్ లో పనిచేశాను. ఓకే. తర్వాత ఈనాడులో పనిచేశాను. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా చాలా చేశాను. రీసెంట్ గా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ దాంట్లో కూడా చేశాను. ఓకే. దాంట్లో ఒక 2 ఇయర్స్ అది అంతా క్లోజ్ చేస్తాను సార్. ఇప్పుడు నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా కొన్ని పత్రికలకి ఆర్టికల్స్ ఇస్తున్నాను. వెరీ గ్రేట్ సార్, చాలా సంతోషం సార్. ఇప్పుడు మీకు ఈ స్టంట్లు వేయాల్సినటువంటి అవసరం లేదు ఇంకా. అవసరం లేదు, లేకపోతుందండి. ఎందుకంటే నేను 1 month కదా అయింది. ఎస్ సార్. మామూలుగా బ్లడ్ టెస్ట్ చేశాను. పేపర్ తీస్తే తెలుస్తుంది. ఒక 3 months దాగి మనం చేద్దామనేసి నేను అనుకుంటున్నాను. మీరు ఏమైనా సలహా ఇస్తే ఇప్పుడు తీసుకోమంటే ఏం ఇబ్బంది లేదు సార్. మీరు రమణ గారు మీకు అడ్వైస్ చేస్తారు. చక్కగా ఒక 6 months వాడండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీలాగా చాలా మంది ఈవెన్ బైపాస్కి వెళ్ళాలన్న వాళ్ళు కూడా. సో కాబట్టి లైవ్ లో మీరే చూసారు, లిపిడ్ ప్రొఫైల్ మొత్తం కూడా మారిపోయిందని, ఎనర్జీ లెవెల్స్ హై ఉన్నాయని, ఇప్పటికే నడుస్తా ఉన్నారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి చదువు